శ్రీమాత్రే నమః. గ్రహణం వస్తోంది కదా ఆదివారం నాడు. ఆ గ్రహణ సమయంలో మీరు దర్భగడ్డి వేయమన్నారు. ఎప్పుడు వేయాలి, ఎప్పుడు తీయాలి, ఇల్లు ఎప్పుడు కడుక్కోవాలి, దేవుణ్ణి ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, శుభ్రం చేసుకోకపోతే మనం పూజ చేయకూడదు, ఇలా ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. అసలు దర్భను ఎందుకు వేస్తారో తెలుసా? అది నేచురల్ యాంటీ ఆక్సిడెంట్ అన్నమాట. ఈ దర్భగడ్డి మీద సూర్యగ్రహణం సమయంలో విక్రమ్ సరాభాయ్ అనే సంస్థ వాళ్ళు, సిఎస్ఆర్ఐ సంస్థ వాళ్ళు, వీళ్ళందరూ ఇంకా చాలా సంస్థలు పరిశోధన జరిపాయి. అలాగే శస్త్ర యూనివర్సిటీ ఉంది కదా, వాళ్ళు కూడా పరిశోధన చేశారు. అపర్ణ సక్సేనా అని, గోస్వామి అనే ఆవిడ, అలాగే శివారెడ్డి అనే కంటి వైద్య నిపుణులు, వీళ్ళందరూ ఎక్స్పెరిమెంట్ చేశారు గ్రహణ సమయంలో. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విభాగంలో చేశారు. ఈ విక్రమ్ సరాభాయ్ వాళ్ళు చేసిన పరిశోధన ఏంటంటే, వాళ్ళు నీటి మీద చేశారు పరిశోధన, ఆహారం మీద చేశారు. వాళ్ళు నీటి మీద ఆహారం మీద పరిశోధన చేసినప్పుడు ఈ గ్రహణ సమయంలో దర్భగడ్డి వేస్తే దాంట్లో సూక్ష్మ జీవుల వృద్ధి చాలా తక్కువగా పెరిగింది అని చెప్పారు. అలాగే ఈ దర్భకేమో నీటిని శుద్ధి చేసే గుణం కూడా ఉందిట. అలానే ఆహారం మీద కూడా కొన్ని సంస్థలు ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు 3 విభాగాలు చేశారు. ఒకటేమో పూర్తిగా దర్భగడ్డి వేయకుండా, ఒకటేమో దర్భగడ్డి వేసి, ఇంకొకటేమో గాజు పాత్రలో పెట్టి ఈ సూర్యగ్రహణ సమయంలో వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తే దర్భగడ్డి వెయ్యనిది పూర్తిగా తొందరగా పాడైపోయిందనమాట. ఈ గాజు పాత్రలో వేసి పెట్టింది మాత్రం కొంచెం ఆలస్యంగా అది పాడైంది. ఈ దర్భగడ్డి వేసింది మాత్రం ఎక్కువసేపు నిల్వ ఉంది. అలాగే అపర్ణ సక్సేనా అని ఆవిడ పంజాబ్ యూనివర్సిటీలో చదువుకున్నారనమాట. ఆవిడ ప్రొఫెసర్. ఆవిడ ఎలుకల మీద ఎక్స్పెరిమెంట్ చేశారు ఈ గ్రహణ సమయంలో. కొన్నేమో గర్భంతో ఉన్న ఎలుకలు, కొన్నేమో గర్భంతో లేని ఎలుకలు అనమాట. వీటి మీద ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ లో రుజువైన విషయం ఏంటంటే, లేత నెలలు ఉంటాయి కదా, ఈ లేత నెలల్లో ఉన్న ఎలుకలు ఏవైతే ఈ గ్రహణానికి ఎక్స్పోజ్ అయ్యాయో ఆ పుట్టే పిల్లలు చాలా ఇంపాక్ట్స్ వచ్చాయన్నమాట. అంటే పళ్ళు సరిగ్గా పెరగకపోవటము, అలాగే కొన్నేమో వాటికి ఇబ్బంది కలగడం, ఇలా చాలా ఇబ్బందులు వచ్చాయి. నెలలు నిండిపోతాయి కదా, ఆ నెలలు నిండిపోయిన ఎలుకల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ ఇబ్బందులు తక్కువగా ఉన్నాయి, కానీ వాటికి కూడా కాస్త ఇబ్బందులు వచ్చాయి. ఇది మనుషుల మీద ప్రయోగం చేయలేదు, కానీ ఎలుకల మీద ప్రయోగం చేశారు. చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఈ గ్రహణ సమయంలో వచ్చే ఈ రేడియేషన్ ప్రభావం ఎలుకల మీద ఉంది అని చెప్పారు. అలానే మొక్కజొన్న ఇలాంటి కొన్ని పంటల మీద కూడా ఈ రేడియేషన్ ప్రభావం అంటే గ్రహణ సమయంలో ఉంది అని చెప్పి ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళు మనకి చెప్పారు. సరే, వీళ్ళందరూ ఎక్స్పెరిమెంట్స్ చేసి మనకి చెప్పారు, కానీ మన ఋషులు మనకి ఎప్పుడో చెప్పారు. ఏమని చెప్పారు? గ్రహణ సమయంలో బయటికి వెళ్ళకండి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బయటికి వెళ్ళకండి. అలాగే కొన్ని నక్షత్రాలు వాళ్ళకి చెప్పి, ఫలానా ఈ సూర్యగ్రహణానికి ఈ నక్షత్రాలు చూడకండి, ఫలానా చంద్రగ్రహణానికి ఈ నక్షత్రాలు చూడకండి అని ఎప్పుడో మనకి చెప్పేశారు. కానీ మనం ఏం చేస్తామంటే మూర్ఖత్వంగా వాటిని కొట్టి పడేస్తాం. శివారెడ్డి గారని ఆయన పద్మశ్రీ అన్నమాట. ఆయన కంటి వైద్య నిపుణులు. ఆయన ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆయన కూడా చెప్పింది ఏంటంటే, ఈ సూర్యగ్రహణం సమయంలో ఆ సూర్యుడిని మనం చూసాము అంటే రేడియేషన్ మన కంటిలో పడుతుంది, దానివల్ల కంటి వ్యాధులు వస్తాయి అని చెప్పి. అలా విదేశాల్లో చాలా మందికి ఈ సూర్యగ్రహణాన్ని డైరెక్ట్ గా కళ్ళతో చూసిన వాళ్ళకి చాలా ఇబ్బందులు వచ్చాయి. అప్పుడు మీరు అంటారు, సూర్యగ్రహణం అయితే బాగా వెలుతురు ఉంటుంది కాబట్టి మనం చూడకూడదు, చంద్రగ్రహణాన్ని చూడొచ్చా అని. అసలు సూర్యగ్రహణం సమయంలో వెలుతురు ఏం ఉండదు, మబ్బు పట్టేసి ఉంటుంది, మసకగా కనపడుతూ ఉంటుంది. పూర్తిగా సూర్యుడు విడిచిపోయిన తర్వాత, గ్రహణం విడిచిపోయిన తర్వాత మాత్రమే మనకి బాగా కాంతితో కనిపిస్తారు. అంటే ఈ గ్రహణ సమయంలో మనకి ఆ కాంతి కనిపించకపోయినా, సూర్యగ్రహణంలో మనం చూసినా, చంద్రగ్రహణం సమయంలో మనం కంటితో డైరెక్ట్ గా చూసినా కంటి వ్యాధులు వస్తాయని చెప్పారు. ఇలా ఎంతో మంది మేధావులు, ఎంతో మంది సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్స్ చేసి చెప్పిన విషయాన్ని మన ఋషులు ఎప్పుడో చెప్పేశారు. ఈ దర్భని ఈ మధ్య కాలంలో కొంతమంది అంటే విదేశస్తులు ఏం చేస్తున్నారంటే, ఫుడ్ ని ప్రిజర్వ్ చేసే నేచురల్ ప్రిజర్వేటివ్ గా కూడా ఉపయోగిస్తున్నారని చెప్పి ఈ మధ్య పరిశోధనలు తెలుస్తున్నాయి. ఇలా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశారు. మనం ఏం చేస్తాము అంటే, ఈ సైంటిఫిక్ రీజన్ ఉంటే తప్ప మన ఋషులు చెప్పిందని ఎప్పుడో చదువుకున్నారు, వాళ్ళు ఎప్పుడో రాశారు, అయినా వాళ్లే రాసి పెట్టారని నమ్మకం ఏంటి? ప్రక్షిప్తాలు పెట్టేసి ఉండొచ్చు కదా, మూఢ నమ్మకాలని వాళ్ళు వ్యాప్తి చేసి ఉండొచ్చు కదా అని చెప్పే బ్యాచ్ ఒకటి బాగా ఎక్కువైపోయింది. ప్రతి దాన్ని కొట్టిపడేస్తారు. పితృపక్షాల్లోనేమో నీళ్లు సూర్యుడి మీదకు చూసి ఇలా విసిరేయండి, ప్రతిదాన్ని అంటే ఎంత వెటకారంగా మాట్లాడతారో మన సంప్రదాయాలని, మన ఆచారాలని.
వీళ్ళని చూస్తే అనిపిస్తూ ఉంటుంది వీళ్ళ ఆధ్యాత్మిక మార్గంలోనే మనకి కనిపిస్తున్నారు కానీ ముసుగు వేసుకున్న దొంగలు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆచారాలని సంప్రదాయాలని ఎంత భ్రష్టు పట్టించేయాలో అంత భ్రష్టు పట్టించేస్తున్నారు. నేను ఇంట్లోకి రాని సమయంలో కూడా ఈ సైంటిఫిక్ రీజన్స్ చెప్తే ఎవరు చేస్తారు ఈ కాలంలో, ఎందుకు అవన్నీ పాటించడం, ఏం అవసరం లేదని కొట్టి పాడేశాం. కాబట్టి ఈ పీసీఓడి పీసీఓఎస్ సమస్యలు ఎంతమందికి ఉన్నా చెప్పండి. వీధికి కనీసం ఒక 5-6 గైనకాలజిస్టులు ఉంటున్నారు. ఏ గైనకాలజిస్ట్ దగ్గర చూపించుకుంటున్నా ఎక్కడికి వెళ్ళినా సరే 100ల్లో ఉంటారు పేషెంట్లు. కారణం ఏంటంటారు? మన ఆహార నియమాలు, మనం భ్రష్టు పట్టించేసిన సంప్రదాయాలు. ప్రతిదాన్ని కొట్టిపాడేయడమే. మనకి నచ్చింది, మనకి ఇష్టమైంది దాన్ని మాత్రమే మనం అడాప్ట్ చేసుకుంటాం. మనకి ఏమాత్రం కొంచెం ఇబ్బందిగా ఉన్నా చచ్చే ఇది మూఢనమ్మకం అని తోసి పాడేస్తాం. ఈ గ్రహణం విషయంలో కూడా ఇలాగా తోసి పాడేయకండి. గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నారనుకోండి, అందులో లేత నెలల్లో ఉన్నవాళ్ళు ఈ రేడియేషన్ కి బయటికి వెళ్ళకండి. ఆ బయటికి వెళ్లకుండా కాసేపు ఇంట్లో ఉండొచ్చు కదా. ఇంట్లో ఉన్నాము అని అనుకోండి, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. భగవంతుడి దయ వల్ల మనం భగవన్నామస్మరణ చేసుకుంటుంటాం కాబట్టి భగవంతుడు అనుగ్రహం ఉంటుంది. అలానే మరి ఇల్లు ఎప్పుడు కడగాలి అని అడుగుతున్నారు. ఇల్లు ఎప్పుడు కడగాలి అంటే ఈ గ్రహణం అయిపోయిన తర్వాత ఇల్లు శుభ్రం చేసేసుకుని అప్పుడు స్నానం చేయండి. మీరు స్నానం చేసేసిన తర్వాత పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోండి. మరి చిన్న చిన్న దర్భ ముక్కలు వేస్తాం కదా, ప్రతి దాంట్లోనూ మీరు దర్భగడ్డి తెచ్చుకోండి. దర్భగడ్డి తెచ్చుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలు చేయండి. చేసి ప్రతి దాంట్లోనూ కాస్త చిన్న చిన్న ముక్కలు వేయండి. పప్పుల్లోను, ఉప్పుల్లోను, పచ్చళ్ళలోను, ఫ్రిడ్జ్లోను, పైన నీళ్ల ట్యాంకుల్లోను అన్నింటిలోనూ దర్భగడ్డి వేయండి. మరి నీళ్ల ట్యాంకులో మనం దిగి వేయలేం కదా, కాబట్టి నీళ్ల ట్యాంక్ పైన మూత వేసేసి ఉంటుంది కదా, దాని మీద వేయండి దర్భగడ్డి. అలాగే పచ్చళ్ళలో కూడా లోపల వేస్తే బూజు పట్టి పాడైపోతుంది కాబట్టి ఆ జాడీ గాని ఆ మూత గాని ఉంటుంది కదా, దాని మీద పెట్టండి. అలానే వండిన ఆహార పదార్థాలు ఉంటాయి. రాత్రి చంద్రగ్రహణం కదా, అందుకని చాలా మంది ఏం చేస్తారంటే ఇడ్లీ పిండి, దోశల పిండి ఇవన్నీ రుబ్బేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని దాంట్లో దర్భగడ్డి వేసి వాడుతూ ఉంటారు. సామాన్యంగా ఇలా ఇడ్లీ పిండి, దోశల పిండి మిగిలిపోతే వాటిల్లో దర్భగడ్డి వేసి వాడరు, దాన్ని బయట పెట్టేస్తారు. అలాగే మిగిలిపోయిన అన్నము, పప్పు ఇవి కూడా బయట పెట్టేస్తారు. దాన్ని తినద్దు అనే మన పెద్దవాళ్ళు చెప్తారు. మన పెద్దవాళ్ళు చెప్పింది మాత్రమే నేను చెప్పాను తప్ప నేను సొంత అభిప్రాయాలు నేను ఏమీ చెప్పలేదు. అయినా ఈ ఎక్స్పెరిమెంట్స్ చెప్పిన వాళ్ళు కూడా నేను చూపించాను కదా, మీరు కొట్టి చూడండి. నెట్ లో మీకు కనిపిస్తుంది. విక్రమ్ సారాభాయ్ వాళ్ళు దర్భగడ్డి మీద చేసిన పరిశోధన, అపర్ణ సక్సేనా ఎలుకల మీద చేసిన పరిశోధన, డాక్టర్ శివారెడ్డి గారు కళ్ళ మీద చేసిన పరిశోధన, ఇవన్నీ చూడండి. ఇప్పుడు మనకేమో సామాజిక మాధ్యమంలో ఎన్నో కొట్టి మన నిజాలు తెలుసుకుంటున్నాం. మనకి ఉపయోగపడేది మనం చూసాము అని అనుకోండి, కాస్త మనకి ఉపయోగపడుతుంది. ఉపయోగపడనివి, మన సంప్రదాయాలని చెడగొట్టేసేవి అవి చూశారు అని అనుకోండి, మన మనసులో క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎప్పుడైతే నీ మనసులో క్వశ్చన్ మార్క్ వస్తుందో నువ్వు దేన్ని పాటించలేవు. కళ్ళు మూసుకుని మన ఋషులు ఏం చెప్పారు అనేదాన్ని నువ్వు పాటించితే ఎటువంటి ఇబ్బందులు మన జీవితంలో తలెత్తవు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.